మీరు మాట్లాడే హాయ్ హలో నా పేరు నరసింహ. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే పొద్దునుంచి ఐఏఎస్ స్మితా సబర్మల్ ఏదైతే కామెంట్ చేశారో దానిపైన ఒక గందరగోళం జరుగుతూ ఉంది. దానిపైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి బాలలత మేడం వచ్చి దాని గురించి పొద్దునుంచి అదే ఇష్యూ జరుగుతూ ఉంది. సో ఈ వ్యాఖ్యలు ఖండిస్తోంది ఓకే టీవీ కూడా. ఇదే ఇష్యూ పైన ఆల్రెడీ మొత్తం గందరగోళంగా ఉంది. ఐఏఎస్లో కూడా చర్చనీయాంశంగా అయింది. సో ఇదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ విషయంలో రెండు రకాల గందరగోళాలు జరుగుతున్నాయి. డిగ్రీ అయిన తర్వాత చాలామంది డిగ్రీ వరకు కష్టపడి చదివి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా వాళ్ళు ఈ పోటీ పరీక్షలు రాసినా కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. వీళ్ళకి రిజర్వేషన్ ఉన్నా కూడా రావట్లేదు. రెండవది నిన్న రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే గురుకుల పాఠశాలలకి కూడా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పేసి, అంటే ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత జాయినింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఇది వర్కౌట్, అంటే మిమ్మల్ని మేము జాయిన్ చేసుకునే పరిస్థితుల్లో లేము, మీరు జాయిన్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. సో మొన్న రెసిడెన్షియల్ స్కూల్ పైన మనం స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అక్కడ 900 మంది ఆర్ఫనేజ్ విద్యార్థులు ఉన్నారు, అంటే తల్లి లేక తండ్రి లేని విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులందరూ తమ బాధ చెప్పుకోవడానికి మమ్మల్ని పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళాము. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో నమస్తే సార్. యా నమస్తే అండి, ఎవరండి? నా పేరు మాధురి. నేను రొటీన్ గా కాల్ చేస్తున్నా సార్. మీరు డైలీ కాల్ చేస్తున్నారు మేడం, డిఎస్సి ఆస్పిరెంట్. చెప్పండి. ఇది ఏమన్నా దీని మీద కేసు గెలిచే అవకాశం ఉందా సార్? టెట్ నార్మలైజేషన్ ప్రాసెస్ పెట్టాను. లేదండి, టెట్ నార్మలైజేషన్ అవన్నీ కాదు. గవర్నమెంట్ కోఆపరేట్ చేసే పరిస్థితిలో లేదు డిఎస్సికి కానీ టెట్కి కానీ. సో ఈ కేసు ఆగస్టు 28కి పోస్ట్ పోన్ అయింది. మీకు కూడా ఐడియా ఉంది కదా. ఎగ్జామ్స్ అయిపోయినాక ఏం లాభం లేదు కదా సార్, రాసేసి అయిపోయింది. ఇక నెక్స్ట్ 6,000 పోస్టర్స్ కోసం మీరు అప్లై చేసుకుంటే బెటర్ అనేది నా ఆలోచన అండి. వాళ్ళు చెప్పారు కానీ అది డౌటే సార్. ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడే యాడ్ చేస్తుండే. ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి, లేక కూడా కాదు సార్. ఓకే, అదేదో ఇప్పుడే యాడ్ చేస్తే వాళ్ళకి ఏంటి నష్టం అని మా ప్రాబ్లం. అప్పుడు ఎందుకు అప్పుడు మళ్ళీ ఇప్పుడు క్వాలిఫై కాని వాళ్ళందరూ మళ్ళీ అప్పుడు అప్లై చేయాలి. ఇప్పుడు 11,000 మందికి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు 2,75,000 ఏమో ఉన్నారు. 11,000 పోతే ఇంకా అంత మందిని ఉంటారు. అంటే అప్పుడు మేము అంత మందిని మళ్ళీ 1,000 పే చేసి అప్లై చేయాలి సార్. ఓకే, చేస్తాము, మా కోసం మేము చేస్తాం. కానీ ఇప్పుడే యాడ్ చేస్తే బాగుంటది కదా అని మా ఉద్దేశం. పోస్ట్ పోన్ చేయలేరు, కనీసం పోస్ట్ పోన్ యాడ్ చేస్తే బాగుంటది అని. అది గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ఎగ్జామ్స్ అయిపోయినా కానీ యాడ్ చేసే ఛాన్సెస్ వాళ్ళకి ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాము. మనం కంటిన్యూస్గా ఇదే విషయం పైన చర్చ జరుపుతూ ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మొన్న అడ్వకేట్ని కూడా పిలవడం జరిగింది. ఎస్ఏ వాళ్ళకి అంటే 9th to 10th ఇంటర్ వరకే అంతే ఉంటాయి బుక్స్. వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది, కానీ సిలబస్ ఎక్కువ ఉంటుంది. మాది ఇది సార్, 1st to 10th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ చదవాలా. మా ప్రాబ్లం అది. ఉన్న 30 days లో, ఉన్న ఒక 20 days లో ఈ సిలబస్ అంతా మేము కవర్ చేయలేకపోతున్నాం. నా లేటే ఎగ్జామ్ ఉంది కానీ మా బాధ అది. ఓకే, జీకే వచ్చేసి 1000 pages ఉంటది సార్. జీకే కరెంట్ అఫైర్స్ ఒక 500 pages ఉంటది. బుక్స్ అయితే స్కూల్ బుక్స్ ఆల్ చదవాలా, హిందీ తప్ప 1st to 10th ఆల్ సబ్జెక్ట్ చదవాలా. మెథడాలజీ ఉంటది, సైకాలజీ ఉంటది, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటది. ఒక్కొక్క బుక్ మనం చదవడానికి అర్థం చేసుకోవడానికి 10 days టైం పడుతుంది. చదివింది అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి రివైండ్ చేయాలి కదా సార్, రివిజన్. అవును అవును మేడం. అసలు మాకు టైం లేకుండా పెట్టడం అనేది అన్యాయం. మా బాధ అది. గ్రూప్స్ అయితే గ్రూప్ గురించి మాట్లాడద్దు, బట్ వాళ్ళకి 4 times పోస్ట్ పోన్ అయింది సార్. ఇది 11,000 పోస్టులు, అది తక్కువ పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు సార్ ఏమన్నారు, పోస్ట్ పోన్ చేసే కోచింగ్ సెంటర్ వాళ్ళకి లాభం అంటే, మరి ఇప్పుడు గ్రూప్స్ పోస్ట్ పోన్ చేసి కాబట్టి ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళకి లాభం ఇవ్వాలని పోస్ట్ పోన్ చేశారా అని మా ఉద్దేశం. ఓకే, సో చూద్దాం మేడం. నేను కూడా ఒకసారి సాటిస్ఫై లేరు సార్. గ్రూప్ పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై లేరు. పోస్టులు పెంచాలి, 1:100 చేయాలి. వాళ్ళకు 3 ఉన్నాయి, 3 డిమాండ్స్ ఉన్నాయి. నాకు అట్లా లేదు. పోస్టులు పెంచకుండా సరే చదువుకోవడానికి టైం కావాలి. మా డిమాండ్ ఒకటే సార్. చెప్పండి, మీ డిమాండ్స్ చెప్పండి. మాకు చదువుకోవడానికి టైం కావాలి, లేదంటే పోస్ట్ యాడ్ చేయాలి, పోస్టులు యాడ్ చేయాలి, ఏదన్నా ఒకటి.
లేదన్న ప్రతి వాళ్ళకి అట్లా కాదు. వాళ్ళు పోస్ట్పోన్ చేసే వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేరు. ఇప్పుడు 1:100 కోసం కొట్లాడుతున్నారు, మళ్ళీ అంటే పోస్టులు పెంచాలని కొట్లాడుతున్నారు గ్రూప్స్ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఓసీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి పోస్టులు, ఎస్సీ వాళ్ళకి తక్కువ ఉన్నాయని కూడా కొట్లాడుతున్నారు సార్. వాళ్ళకి 4 డిమాండ్స్ ఉన్నాయి, మాకు అట్లా లేదు. ఓన్లీ 1 ఏదన్నా ఒకటి సరిపోతుంది మాకు. పోస్టులు ఇంకా కూడా సరే మేము చదువుకోవడానికి టైం కావాలని అడుగుతున్నాం అప్పటి నుంచి కూడా. ఓకే మేడం, మీ బాధ అంతా మేము మా తరపు నుంచి మేము ఎక్స్పోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో చూద్దాం, ఇంకా వేరే కాలర్స్ కూడా ఉన్నారు, ఒకసారి చూద్దాం మేడం. నార్మల్ ఎడిషన్ మీద జీవో ఏం రాలేదు సార్. జీవో ఉంటేనన్నా దాన్ని బట్టి అన్నా కేసు చేసే ఛాన్సెస్ ఉంటుండే మాకు. బేసిక్గా దీని గురించి అపోజిషన్ దగ్గర కూడా అవగాహన లేదు, చాలామందికి అవగాహన లేదు. సో అవగాహన లేకపోవడం వల్ల ఎవరు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఎవరి దగ్గర మైక్ పెట్టి దీని గురించి అడిగినా ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా దీనిపైన బేసిక్ నాలెడ్జ్ లేదు సార్. ఓకే, బేసిక్ మినిమం మ్యాక్సిమం కాదు, బేసిక్ నాలెడ్జ్ లేదు ప్రజెంట్ ప్రభుత్వానికి కూడా. అంటే వీళ్ళు వేరే చదువులు చదువుకున్నారు, వాళ్ళ ఉద్యోగాలు వచ్చేసినాయి. సో ఉద్యోగాలు వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేతగాక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సీతక్క ఏమంటది, టెట్ అంటే ఏందమ్మా అంటది. సిగ్గుచేటు, అది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎందుకంటే ప్రభుత్వంలో వీళ్ళ కొలువులు వీళ్ళకి వచ్చినాయి, మరి విద్యార్థుల కొలువులు ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి. ఇంకా వాళ్ళ కొలువుల కొట్లాటనే అవుతుంది కదా సార్, ఇంకా మమ్మల్ని పట్టించుకుంటారు. వాళ్ళ కొలువుల కొట్లాటనే సరిపోతలేదు, వాళ్ళకి టైం సరిపోతలేదు. అదే ఇప్పుడు కూడా ఢిల్లీ వేయండి మళ్ళీ సీఎం సార్. 18th టైం అన్న. మాకు ఒకటే, ఇది చదువుకోవడానికి టైం లేకుండా అన్యాయంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది ఎవరికి కూడా న్యాయోచితమైనది కాదు. ఆ ప్రాబ్లం అదే. మేము అప్పటి నుండి కూడా 15 days 12 days నుంచి మేము ఉద్యమం చేసేది కూడా పోస్ట్ పన్, we want justice, 3 months పోస్ట్ పన్ ప్లీజ్, దీని మీదనే మేము పోరాటం చేస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. నేను ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాపం ఈవిడ రెగ్యులర్ కాలరు, రోజు ఫోన్ చేసి ఆవిడ బాధను వ్యక్తపరుస్తున్నారు. కనీసం ఇలా అయినా తెలుస్తుందని చెప్పన్నా, అంతే. ఒక సోర్స్ తెలియడం అంటే మీరు మైక్ పెట్టి అడుగుతున్నారు కదా, ఏం చెప్తున్నారు? లీడర్స్కి ఏమైనా అవగాహన ఉందా దీని గురించి? కొంతమందికి ఉందన్న, ఆ లీడర్స్ అని కాదు, జనరల్గా ఇప్పుడు తెలంగాణ విటలు ఉన్నారు. అన్న దగ్గరకు పోయి ఈ రోజు అడిగితే కూడా అన్న మాట్లాడిండు, చెప్పిండు అట్లా ఎట్లా అన్యాయం చేస్తున్నారు, కాస్త చూసుకోండి, రేవంత్ అన్నలానే ఉండండి, మేమైతే రేవంత్ అన్నలానే భావిస్తున్నాం, కాబట్టి మీరు కూడా రేవంత్ అన్నానే పిలిపించుకోండి మమ్మల్ని, అంతేగాని వేరే వేరే పేర్లతో పిలిపించుకోకండి అని చెప్పి కూడా అన్న చెప్తున్నాడు. ఇట్లా అంటే ఎవరో చాలా తక్కువ మందికి నాలెడ్జ్ ఉంది, ఎవరు బాగా చదువుకొని అన్ని ఏంటంటే స్టాండర్డ్ లెవెల్స్ ఉంటాయి కదన్న ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో, అవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటేనే దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారు. అండ్ ఏమైనా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటున్నారు అన్న, డైవర్షన్ ఒకటి అయిపోయింది మనకు. ఏంటిది అని అంటే జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో సమావేశాలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి, అందులో బడ్జెట్ అయితే వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు, ఫుల్ ఇయర్ బడ్జెట్ అనమాట. ఆ బడ్జెట్లో వీళ్ళు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మార్చ్ నుంచి ఏదో డేట్ చెప్పారు, అండ్ December 9th కల్లా నేను కంప్లీట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాను, కంప్లీట్ చేస్తాను, మొత్తం పోస్టింగ్ ఇస్తాను అంటే మార్చ్లో అన్న, మార్చ్ కల్లా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో చెప్తాడంట అన్న. పోస్టులు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయాల్సినవి అన్ని డిపార్ట్మెంట్లలో ప్రతి ఇయర్ మార్చ్లో చెప్తారంట. మార్చ్ కల్లా నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి December 9th కల్లా ఎగ్జామ్స్ మొత్తం కండక్ట్ చేసి పోస్టింగ్ ఇస్తా అని చెప్తున్నారు. అసలు నమ్మాలన్నా నమ్మొచ్చు అంటారా? కనీసం కేసీఆర్ చేయలేదైనా రేవంత్ రెడ్డి చేస్తాడేమో, లేదంటే భట్టి గారి ఆలోచన ఏమన్నా అట్లా ఉందేమో. ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఏమన్నా ముందడుగు తీసుకుంటాడేమో చూడాలి. సో ఓన్లీ డిఎస్సి అని కాదు, మీకు రేషన్ కార్డు రాకపోయినా మీరు మీ బాధలు వ్యక్తపరచచ్చు. మీ ల్యాండ్స్ కబ్జాలు అవుతున్నాయి, లేదంటే వేరే ఎనీ ఇష్యూ, మీకు రోడ్స్ సరిగా లేవు, వాటర్ సరిగా లేదు, హెల్త్కి బాగాలేదు, ఎడ్యుకేషన్, ఎనీథింగ్ మీరు ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా మీరు చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే విద్యా వ్యవస్థలో ఆల్రెడీ మొన్నే లక్షల రూపాయల ఫీజులు కట్టి పిల్లల్ని జాయిన్ చేసిన పరిస్థితి ఉంది. రెండోది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు బయట. సో బ్యూరోక్రాట్స్ ఎదురు తిరుగుతున్న పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కావచ్చు, లేదంటే షాడో సీఎంల కింద వ్యవహరిస్తున్న చాలామంది పైన ఐఏఎస్లు ఎదురు తిరగడం ఇన్ ద సెన్స్ మేము యూపీఎస్సీకి కంప్లైంట్ చేయగలము అనే స్థాయిలో ఐఏఎస్లు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏ లెవెల్లో కరప్షన్ చేయడానికి రెడీగా సిద్ధపడి ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ అనేది తెలుస్తుంది. మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు రకరకాల కంప్లైంట్స్, రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. మాకు కూడా ఓకే టీవీ ఛానల్ తరఫున మాకు ఇది రిప్రజెంట్ చేయండి అని. తర్వాత
టిమరీస్ అని చెప్పేసి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకులాస్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చాలా రకాల ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మామూలుగా రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వీటిని మానిటర్ చేసే వ్యవస్థ లేదు. సో విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారు పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోతుంది, ఏది చేసినా చెల్లుతుందని. నెక్స్ట్ ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్ ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళే ఇప్పుడు కూడా కొనసాగడం వల్ల రకరకాల ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన మిస్టేక్సే ఈ ప్రభుత్వం కూడా చేయడం రకరకాల గందరగోళాలకి సృష్టిస్తుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ రాత్రి 10-10:30 అవ్వగానే పోలీసులు రోడ్డెక్కి ప్రతి వాళ్ళని చితకబాతున్నారు రోడ్ల మీద ఎవరు తిరిగినా. మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ 2014 తెలంగాణ సాధించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు రాని లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఈ రోజు సడన్గా ఎందుకు గుర్తొచ్చింది? విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి పబ్లో డ్రగ్స్. ఈరోజు కూడా జోరా పబ్లో నిన్న రైడ్ చేస్తే 11 మంది డ్రగ్స్ బాధితులు దొరికారు. సో డ్రగ్స్ సేవించి దొరకడం లేదంటే అమ్ముతూ దొరకడం జరిగింది. రాచకొండ కమిషనరేట్లో కూడా డ్రగ్స్ వినియోగిస్తూ చాలామంది దొరికారు, డ్రగ్స్ పెడ్లర్స్ దొరికారు. సో ఈ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది డ్రగ్స్ విషయంలో కావచ్చు. వీటిపైన మానిటరింగ్ వ్యవస్థ సరిగా లేదు. గతంలో కూడా చాలా రైడ్స్ చేశారు, సినిమా వాళ్ళని అరెస్టులు చేశారు, హల్చలైంది అది కూడా ఆ టైంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేని పరిస్థితి. ఇప్పుడు ఎవరు భయపడట్లేదు. రేవంత్ రెడ్డి ఇమ్మెచ్యూర్డ్గా పరిపాలిస్తున్నాడు. కానీ అన్న ప్రీవియస్గా ఆయన వచ్చిన రోజు ఏం చెప్పారనంటే అసలు డ్రగ్స్ అనే మాటని ఇక్కడ ఉండొద్దు తెలంగాణలో అని ఒక వర్డ్ కూడా చెప్పారు. అసలు ఎయిర్పోర్ట్లో స్లీపర్ స్లేస్ లేవు. స్లీపర్ స్లేస్ అంటే డాగ్స్ ఉంటాయి, స్లీపర్ డాగ్స్ ఉంటాయి. ఆ డాగ్స్ స్మెల్ చేయాలి. ఎందుకంటే గోవాలో ఎవరు తీసుకొచ్చినా సరే, గోవా నుంచి ఎవరు తీసుకొస్తున్నా వాళ్ళు అక్కడ మానిటర్ చెయ్యరు. నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ మానిటర్ చేయరు. అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ నాకు తెలుసు అని కాదు, మేము చూస్తాం కదా. అక్కడి నుంచి ఎవరు మందు బాటిల్స్ తెచ్చుకున్నా సరే మానిటర్ చేయరు. 5 బాటిల్స్ తీసుకురావచ్చు, లేదంటే డ్రగ్స్ క్యారీ చేసినా కూడా వాళ్ళు అక్కడ పట్టించుకోని పరిస్థితి. అక్కడ గోవా కస్టమ్స్లో కానీ ఆ కల్చర్ అలా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మానిటర్ చేయాలి, ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. గోవా ఫ్లైట్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే కనెక్టెడ్ ఫ్లైట్స్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ వీళ్ళు మానిటర్ చేయకుండా ఇక్కడ డాగ్స్ స్వీపర్ డాగ్స్ పెట్టకుండా, స్వీపర్ డాగ్స్ ఒక్కటే కనిపెట్టగలవు. ఎందుకంటే చెకింగ్ ఉండదు. డైరెక్ట్గా ఫ్లైట్ దిగుతారు, బస్ ఎక్కుతారు, ఎయిర్పోర్ట్లోకి వస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. అక్కడి నుంచే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. సో డ్రగ్ పెడ్లర్స్ విపరీతంగా ఉన్నారు. ఒక్క నిమిషం కాల్ తీసుకుందాం.